మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను ప్రతిదినం మీ దాకా అందించుటకు ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. అందును బట్టి ఆ సృష్టికర్త అయిన దేవునికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మా అనుదినమన్నా ప్రేక్షకులైన వీక్షకులందరికీ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతిదినం ఉదయకాలమందే మీ దాకా అందించుటకు ప్రభు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి, అలాగే మీరు చూపిస్తున్న ప్రేరేపణ బట్టి, ప్రతిదినం వీక్షిస్తున్న అట్టి మా పట్ల మీరు చూపిస్తున్న అనురాగాన్ని బట్టి మా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజే మీరు ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడు లేదా నూతన వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మాకేదో వస్తుంది అని కాదు, కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకులకు ఇంకా పంచడానికి మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వారు అవుతారు. అలాగే లైక్ కొట్టడం వల్ల, షేర్ చేయడం వల్ల సువార్త పనిలో మీరు కూడా పాలుగవస్తులు అవుతారు. ఇంకా ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకను కూడా దేవుడు మాకు ఇచ్చిన వీరమ్మగుంట, వసంతవాడ, ఈదులగుంట ఈ 3 సంఘాల యొక్క నిర్మాణాలు, రేకుల షెడ్డు అవి కొంత రిపేర్ సెక్షన్ ఉంది, వాటిని కూడా చేయడానికి ప్రభు కృప చూపించిన గాక. ఎవరిని బలవంతం కాదు, మా సువార్త ఉచితమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం ప్రియులారా. రండి ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ప్రియులారా, మనము మోషే ఉపవాసంలో ఉన్నాము. ఈ పూట మోషే ఉపవాసంలోని 5వ రోజు. మనము నిన్నటి నుంచి ఐగుప్తుల్లో సంభవించిన 10 తెగుళ్ళలో నుంచి మొదటి తెగులు నీళ్లు రక్తంగా మారడం మనం నేర్చుకున్నాం. ఈ 10 తెగుళ్ళు కూడా నిర్గమ 12:33 అధ్యాయం 4వ వచనం ప్రకారం నేను ఐగుప్తి దేవతలతో తీర్పు తీర్చానని దేవుడు చెప్పారు. ఈ 10 తెగుళ్ళు కూడా దేవుని తీర్పు అనగా దేవతల మీద, ఐగుప్తి దేవతల మీద దేవుని తీర్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి తీర్పు ద్వారా నీళ్లు రక్తంగా మారడం గురించి మనం నేర్చుకున్నాం. నీళ్లు జీవనది గనుక అక్కడ నైలు నది దేవత హబ్బి అని మనం నేర్చుకున్నాం. ఈ పూట నిర్గమాకాండం 8వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు మనం చదివితే, ఇక్కడ 2వ తెగులు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేర్లన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలో, నీ మందిరం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టులోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చినని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేసరి. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు నేను ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. అందుకు మోషే, నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలో నీ ఉండునట్లును, అవి నీ మీదకి, నీ ఇంట్లో ఉండకుండా చంపునట్లును, నీ కొరకు, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకు నేను ఇప్పుడు వేడుకొనవలనని చెప్పాను అని
ఫరోతో అడగగా అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్ల నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనూ ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయమై మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసాను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోవును. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్లు తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాటలు వినకపోయెను. చదవబడిన ఈ మాటలో మనకి రెండవ తెగులు కనబడుతుంది. ఐగుప్తు దేశములో కలిగిన రెండవ తెగులు కప్పలు రాచేయుట. కప్పల గురించిన తెగులు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మనము గమనించిన వారమైతే ఈ కప్పలు కూడా ఒక దేవతగా ఐగుప్తులు పూజించేవారు. దానినే కప్ప దేవత అని పిలిచేవారు. ఆ కప్ప దేవత పేరు హక్కెట్టు, గాడెస్ ఆఫ్ రీబర్త్, అంటే సంతాన దేవత అని పిలిచేవారు. అందుకే చూడండి, ఇప్పటికీ కూడా కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. వాన కురవకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేసి వాన కురిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా, ఈ దేవతకి ముఖం కప్ప రూపంలో ఉంటుంది. అందుకనే హెక్కెట్ అని ఈ దేవతకు పేరు. పునర్జన్మ లేదా సంతాన దేవతగా పిలుస్తూ ఉంటారు. సైంటిస్టుల ప్రకారం వాళ్ళు కూడా ఈ తెగుళ్ళు గురించిన సమాచారం ఏమిస్తున్నారంటే అవ్వచ్చు. ఎందుకనంటే అక్కడక్కడ కప్పల వర్షం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వర్షంలో 1919లో కూడా ఒక ఆర్టికల్లో రాశారు కప్పల వర్షం కురిసిందని. అంతెందుకు మొన్న 2020 సంవత్సరంలో కూడా ఒక ప్రాంతంలో కప్పల వర్షం కురిసింది, చేపల వర్షం కురిసింది, అలాగే వడగండ్ల వర్షం కురిసింది. అలాగా అవ్వచ్చు. కప్పల వర్షముగా వచ్చి ఆ కప్పలు ఆ ప్రాంతం అంతా నిండిపోయినాయని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి గమనించిన ప్రియులారా, ఈ కప్పల దేవతను దేవుడు తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. కప్పలను రాజేసాడంట. ఈ కప్పలు రాజేయడం వల్ల ఐగుప్తీయులంట చాలా బాధించబడ్డారు. మొట్టమొదటిది ఏంటంటే వారికి బాధ కలిగిందంట. 3వ వచనంలో 2వ వచనం చివరిలో రాస్తారు, కప్పల చేత బాధించిన. సరే, వాళ్ళకి మనసుకు ప్రశాంతత లేదంట. అదే చివరి వచనంలోకి వచ్చేటప్పుడు ప్రియులారా అక్కడ ఏమంటున్నారంటే కప్పల చేత విసిగిపోయిరి అంటండి. మనసు ఇరిగిపోయిందంట, విసిగిపోయారంట. కాబట్టి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఆ కప్పల యొక్క ఏటి నుంచి వచ్చినాయేమో దాని కంపు, బతికినా కంపే, చచ్చినా కంపే. చూడండి అక్కడ రాయబడింది. ఒకటి, అది ఏటిలో నుంచి వచ్చినప్పుడు వచ్చిన కంపు కంటేనంట ఆ కప్పలన్నీ కూడా మోషేని పిలిచి ఫరో, అయ్యా ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మోషే అహరోను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అంట ఆలోచించండి, కప్పలన్నీ చచ్చిపోయినాయని. 14వ వచనంలో జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. చూసారా ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటో తెలుసా? ఫరో అంటాడు యెహోవా ఎవడు. అందుకని ఒక స్పష్టమైన మాట రాయబడింది. అదేంటంటే నేను యెహోవానని తెలుసుకున్నట్లు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్లు, ఆయన తప్ప మరొకడు లేడని తెలుసుకునేటట్లు, ఆయన అందరికంటే పైవాడని తెలుసుకునేటట్లు, అవసరమైతే హక్కెట్ లాంటి ఎటువంటి ఐగుప్తు దేవతనైనా సరే నేను దానికంటే గొప్పవాడని చెప్పడానికి ప్రభు ఈ కప్పల తెగుళ్ళను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి బాధించుట, 2 కంపు కొట్టుట, 3వది విసిగిపోవుట. ఇలాగ ఒక్కొక్క విషయంలో చెప్తూ పిల్లలు ఆలోచించేయండి. వారు అంత ఇదిగా ఇంకో మాట కూడా రాయబడింది. అదేంటంటే శకునుగాండ్రులు కూడా కప్పలు చేశారు. శకునుగాండ్రులు కూడా కప్పలు రాజేశారు, కానీ దాన్ని పోగొట్టలేకపోయారు. రాచేయడం వాళ్ళకి తేలిగ్గా ఉంది, కానీ పోగొట్టలేకపోయారు. అందుకనే
ఫరో మోషే అహరోను పిలిపించి అంటారు, మా కొరకు ప్రార్థన చేయండి, అవసరమైతే మీ దేవుని కోసం బలర్పించడానికి 3 దినాల ప్రయాణం చేయడానికి నేను అంగీకరిస్తానని. ఆ కప్పలతో ఎంత విసిగిపోయి ఉండకపోతే వారిని బతిమలాడుకుంటారు, రేపే పంపిస్తాను అవసరమైతే అని చెప్పి ప్రార్థన కోరినట్లుగా చూస్తున్నాం. ఫరో మీ దేవుణ్ణి వేడుకోండి అన్నట్లుగా, బ్రతిమలాడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు అని తెలిసి కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నాం. దేవుణ్ణి కాదని అన్యదేవతల వైపు తిరుగుతున్నావు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నా. నీతో ఈ 2వ తెగులు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే బాధించిందో, ఏదైతే నీ జీవితంలో విసిగించిందో, నేను కార్యాలు చేసే దేవుడిని కనుక ఆయన మీద ఆధారపడవలసిన మనము ఆయనను కాదని దేని మీద ఆధారపడుతుంటే దేవుడు చూస్తూ ఈరోజు తట్టుకోలేక వాక్యం నీతో తెలియజేస్తున్నారు. ఎన్నాళ్ళ వరకు దేవుడిని బాధిస్తావు? నువ్వు బాధపడింది కాక దేవుని మనసును నొప్పిస్తున్నావు, దేవుణ్ణి విసిగిస్తున్నావు. ఈ వాక్యం నీ దాకా విన్నావు అంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ 2వ తెగుళ్ళు నీ దాకా రానివ్వకుండా ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఆయనే నిజమైన దేవుడిని నోటితో ఒప్పుకొని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి రక్షణ పొందు. ఆయన చల్లటి కృప దీవెన, ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని మనస వాచ కర్మ ప్రియ నిండుగా పొందుకున్నట్లు నా దేవుడు నీకు, నీ కుటుంబాలకు, నీ సంఘాలకు, నీ పరిచర్యకు, నీ సమస్తమునకు నా దేవుడు తోడై ఉండి నీ దేవి జీవితంలో ప్రశాంతత నెమ్మదిని గ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. అనుదిన మన్నాలో ఏ వాక్యమైతే నాయన అందిస్తూ ఉన్నామో ప్రతి వాక్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిండైన దీవెన, మెండైన ఆశీర్వాదములు నీ శిలువ రక్తములో వారి అనారోగ్యము నుండి విడిపించి, వ్యాధి బాధ నుండి తగ్గించి, ఆరోగ్యమును ఆయుష్నిచ్చి నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యమును ప్రకటించబడిన నాకును విన్న బిడ్డలకును నీ దీవెన అనుగ్రహించమని, మా కొరకు కలవరి శిలువలో మరణించి తిరిగి లేచి మృత్యువు జేడై మమ్మలను ఆశీర్వదిస్తున్న త్రియేక దేవుని యొక్క దీవెన మాకు మా పరిచర్యకు అనుగ్రహించబడును గాక. ఆమెన్. మరణాత.